ఈరోజు మనుషుడికి ఉండే ఒకే ఒక భయం ఏంటిదంటే, నేను చచ్చిపోతాను. ఒక దొంగ వాడిని వెంటాడుతున్నప్పుడు నేను అన్నీ చేస్తాను, నన్ను చెప్పొద్దు. ఎవరైనా బెదిరిస్తున్నప్పుడు అమ్మో ప్రాణభయం కలుగుతుంది. కానీ నిజమైన విశ్వాసకి ఎలా ఉంటుందంటే, ఈరోజు నేను కళ్ళు మూసుకున్నా నా కళ్ళు నేను ఆయన రాజ్యంలో తెరుస్తాను. హల్లెలూయా. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు హూ? యేసు ప్రభుకి. ఎందుకంటే ఆయన మరణము నిత్య జీవంలోకి మనకి ప్రవేశం ఇచ్చిందండి. ఈరోజు మనమందరం కూడా మన సొంత వారు చనిపోతున్నారేమో, మీ సొంత వారు చనిపోతారనే రిపోర్ట్స్ ఇచ్చారేమో, లేకపోతే మీ జీవితంలో ఏదో రోగం, ఏదో వ్యాధి, ఏదో ఎంటాడుతుంది, మీరు ఎక్కువ కాలం బ్రతకరని అంటారేమో. ఇల్లుని చక్కబెట్టుకోండి. మరణం వచ్చిన భయం వద్దు. దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఒకవేళ స్వస్థపరుస్తూ వండర్ఫుల్, కానీ ఇది దేవుని చిత్తం అన్నట్లయితే ఆయన చిత్తానికి విరుద్ధం. కానీ ఇల్లు చక్కబెట్టుకుంటూ, దేవా ఈరోజు నేను కళ్ళు మూస్తే నాకు నిశ్చయత, ఎంతమందికి ఈ మాటలో మాట్లాడుతానండి, నిశ్చయత ఉంది, నేను మరణిస్తే ఆయన రాజ్యంలో నేను వెళ్తాను అన్నవారు ఉంటే మీ చేతులు ఎత్తండి, నేను చూడాను. చాలా మంది నిశ్చయత లేదు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, టు యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. నా ఆత్మని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా, నువ్వు చూసుకో. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు మరలా నన్ను లేపుతావు. నాకు తెలుసు ప్రతి విశ్వాసకులు ఉండాల్సిన ధైర్యము, నిశ్చయత ఏంటిదంటే, నేను మరణించినప్పటికీ, నేను మరణము నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏమాత్రము జడియను, బెదరను, నేను ఏమాత్రము భయపడను. ఎందుకంటే మరణపు ముళ్ళును విరగొట్టిన దేవుని సేవిస్తున్నామండి. హల్లెలూయా. మరణపు కాడిని విరగొట్టాడు, మరణపు ముళ్ళుని విరిచాడు దేవుడు. అటువంటి దేవుని సేవిస్తున్నాం కాబట్టి లోకస్తుల వలె మనము ఏడ్చేవారుగా, భయపడేవారుగా, దిగులు చెంది ఒక మూల కూర్చునేవారుగా కాక, నా దేవుడు నాకు నిత్య జీవ వారసత్వం ఇచ్చాడని నమ్ముతూ దేవాది దేవునికి స్తుతులు చేద్దాం.